పుస్తకాల పూజ శుభాకాంక్షలండి మీ అందరికీని. మా చిన్నప్పుడైతే పుస్తకాల పూజకు ఒకరోజు ఏ పండగ అయినా సరే అండి ఒకరోజు ముందు సెలవు ఇచ్చేవారండి. ఎందుకు ఇచ్చేవారంటే అండి, పండగ నాడు ఎప్పుడు తల రుద్దుకోకూడదండి. అప్పట్లో కుంకుటికాయలతో రుబ్బుకునేవాళ్ళం కాబట్టి బట్టతల తక్కువ ఉన్నాయి. ఎక్కడో ఎవడికో కర్మశాలకు ఒకటికి వచ్చేదండి. ఇప్పుడు 130 మందికి మగోళ్ళకి చూడండి, 25 మందికి బట్టతల్లే అండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మన పద్ధతులు పడికట్లు మార్చుకోకూడదు ఎప్పుడునండి. పిల్లలకి నేర్పాలండి. చూసి నేను ఇప్పుడు మీకే పట్టిందా ప్రపంచకానికి అంతటికి లేదని కాదండి అని అంటలేదు నేను, నాకే పట్టిందని అంటలేదండి. ఏదైనా మన కల్చర్. ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నామండి, బోల్డ్ వీడియోలు చూస్తున్నాం. బెంగాల్ వాళ్ళు ఎప్పుడైనా సరే డ్యాన్స్లు వేసి ఏది వేసినా వాళ్ళు గాజులు తీయట్లేదు చూసారండి. శంఖం గాజులు అయ్యే ఈ మగోడు వేస్తాడండి, పెళ్ళికి అతను భర్త వేస్తాడండి. మనోళ్ళు అసలు గాజులే ఉంచుకోవట్లేదు, పుస్తులు ఉంచుకోవట్లేదు. అసలు మాకు వాళ్ళకి తేడా ఏముంటుందండి? ఇప్పుడు మా భర్త పోయారు, మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారంటున్నారేమో అండి. నేను ఇన్ని సంవత్సరాలు 25 వయసులో నాకు పోతే నేను ఇప్పుడు ఇక్కడికి ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటున్నానండి బొట్టు. అందరూ కలిపి పెట్టారు నాకండి. ఇన్నాళ్ళ నుంచి చేసిన సాన్నువు ఇంక బొట్టు పెట్టుకోనండి. అందుకని మన పూజలు మన వ్రతాలు ఇది పిల్లల పండగ అండి. పుస్తకాల పూజ అంటారండి దీన్ని. పెద్దలు దూరి అందులో ఆ పూజను కూనీ చేసి ఇష్టం వచ్చినట్టు పిల్లలకి వదిలేయాలండి. వాళ్ళు అలంకరించుకుంటాం. ఇది పిల్లల పుస్తకాలు ఇన్నని పెట్టుకోవాలండి. ఇప్పుడు పుస్తకాలు మానేశారు కదండి. ఆరతలు కూర్చుంటే దేవుడు వచ్చేస్తాడు, మాకు డబ్బు వచ్చేస్తుంది, మనకి ఆరోగ్యాలు వచ్చేస్తాయి. మన చేసిన పుణ్యఫలాలు బట్టి మనం మంచిగా నడుచుకుంటే డబ్బు డస్కానికి ఎప్పుడు దేవుడిని ఆశించొద్దని నేను చెప్తానండి. నాకు జీవితంలో కలిగిన వాటి గురించే నేను చెప్తున్నానండి. మీరు అనుకుంటున్నారేమండి ఈవిడ యూట్యూబ్ పెట్టి ఈ డబ్బుల కోసం ఇలా ఈవిడ యాక్షన్ చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా సరే పిల్లల్ని ఓ రోజు ముందు తల అంటూ స్నానం ఓ రోజు ముందు చెయ్యాలండి. ఆ రోజు ఉదయం పుట్టి స్నానం చెయ్యాలండి. చేసి అన్ని దేవుడి కాడి వాళ్ళు అలంకరిస్తే వాళ్ళు బుర్ర అటు ఇటు వెళ్దండి. ఇప్పుడు సైతాన్లాగా బుర్రలు తయారైపోయినాయి ఒక్కొక్కరు అండి. దానికి మనం ఎవరు ఏం చేయలేకపోతున్నామంటే మా పిల్లల్ని మనమే వదిలేసుకుంటున్నాం. మా చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం అండి, గోళ్ళెక్కి పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత పువ్వులు తెప్పేవాళ్ళం అండి. ఆకులు అంటే పువ్వులు అన్నామండి, ఇప్పుడు పత్తిరి అన్నామండి. ఏదంటే స్నానం చేసిన తర్వాత వెళ్ళి మేము పిల్లలందరం కోసుకొచ్చి పాలవిల్లి ఒక రోజు ముందు సజాయించేవాళ్ళం అండి. పిల్లలమే అండి, పెద్దోళ్ళు అందరూ ఎవరు ఉండేవారు కదా. ఇప్పుడు అలా కాదని పెద్దలు దూరి ఇంకా అసలు ఆ పిల్లలకి లేనిపోయిన అహంకారాలు వచ్చేసినాయి. వద్దండి, మన సమాజం మార్చుకోవాలి. మన పాతకాల పద్ధతులే ముచ్చటండి. పాతకాల పళ్ళే ముచ్చట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, అందుకే అండి. ఈ విధంగా నేను చెప్తున్నాను, మీరు మరో విధంగా అర్థం చేసుకోవద్దండి. పిల్లలు చాలా నలిగిపోతున్నారు, వాళ్ళకి ఏది అర్థం అవ్వట్లేదు. ఇటు అమ్మో రకం, అటు నానో రకం, నానమ్మ రకం, అమ్మమ్మ రకం చెప్తే ఎవరి పద్ధతాలు పాటిస్తారు. వినాయక చవితి వస్తే మేము ఉతికిన బట్టలు లేకపోతే ఏదైనా బట్టలు కొంటే బట్టలు వేసుకుని చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తా నవ్వుకుంటా పూజ చేసుకుని వాళ్ళని ఆ ఒకరోజు ఉపాసం ఉండేవాళ్ళు మేము పిల్లలు. అది ఎంతో ఘనకార్యం కింద ఉండేది. ఇప్పుడు అన్నీ ఆంబాత్ అయిపోయినాయి అండి.